మరణాత ప్రభుని యొక్క శ్రేష్టమైన కృపను బట్టి శిలువ ధ్యాన దినములలో 17వ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. సర్వోన్నతుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, మహాగరుడవైన మా దేవా, నీకు వందనములు. భూపతులకు అధిపతియును సర్వాధికారియునైన మా తండ్రి, మీకు వందనములు నాయన. మరణమైనప్పటికీ యుగయుగములు సజీవుడుగా ఉన్న త్రియేక దేవుడవును మా ప్రభుడు అయిన యేసు క్రీస్తు ప్రభువా, నీ అపరంజి పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో తండ్రి, నిన్నటి దినమున అయా ఇదిగో నీ ఆలయములు, ఇదిగో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనములు నాయన. మా ఆయుష్ను దీవించి ఇదిగో ఈ 17వ దినమున మరొక మారు నీ శిలువ సాన్నిధ్యములోనికి వచ్చి నీ శిలువను ధ్యానించే వీలు తరుణమును మాకు అనుగ్రహించిన నీ ప్రేమకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. త్రిత్వదేవ, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తారు వారి మధ్య నేను సెలవిచ్చిన మా తండ్రి, ఇదిగో నాయన, మేమందరమును ఒకచోట కూడుకోలేకపోయినప్పటికీ మా స్థలములలో ఉన్నప్పటికీ నాయన, మా అందరి దగ్గర ఉండగలిగిన మీ సిలువ వైపు చూచుచు, అనగా సిలువ మీద వేలాడుచున్న మీ వైపు చూసి అయ్యా నీ ప్రేమను ధ్యానించి నీ కృపను అనుభవించే ధన్యత ఇదిగో నాయన మాకు దయచేసిన నీ ప్రేమకు వందనములు చెల్లిస్తూ మమ్మల్ని చూచుచున్న దేవా, నీ మహిమ కిరణముల చేత మాలో ఉన్న బలహీనతలు, లోపములైన చీకటిని, రోగమును సంపూర్ణముగా తొలగించి నీ ప్రభావము చేత నూతన శక్తిమంతులనుగా మమ్మల్ని దిన శిలువ ధ్యానము ద్వారా ఆశీర్వదించి మహిమ పొందమని, నీ శిలువను సంపూర్ణముగా ధ్యానించున్నట్లుగా నీ ఆత్మ సహాయమును వెలిగింపును మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 28వ పాట పాడుకుందాం. యేసు క్రీస్తు ప్రభు వారి చరిత్ర వినరండని 28వ పాట తెలుగు క్రైస్తవ కీర్తనలో నుంచి. యేసు క్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసు క్రీస్తు వారి కథ వినుడి. దోషకారులను రక్షింప దోషములంటని రీతిగని దాసుని రూపంబోతో మన ధరణిలో వెలసిన దేవుండో. యేసు క్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసు క్రీస్తు వారి కథ వినుడి. రోగులను కొందరిని చూచి బాగు చేయాలేనని అనలేదు, రోగముల తీరది పరికించి బాగు చేయాలేననలేదు. రోగముల నివారణకైనా యోగములతో చెప్పలేదు, యోగుల మించు వైద్య యోగితానని రుజువుగొన్నా. యేసు క్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసు క్రీస్తు వారి కథ వినుడి. పాపులను నిందించి ఏ విధ శాపవాకులు పల్కాలేదు, పాపులకు గతి లేదని చెప్పి పారద్రోలే వేయలేదు. కోపపడుచు పాపులను రా కూడదని వచ్చి ఎంపాలేదు, పాపములు పరిహారము చేసి పరమదేవుడు తానని తెలిపిన యేసు క్రీస్తు వారి కథ వినుడి దేశీయులారా, యేసు క్రీస్తు వారి కథ వినుడి. నరులకు దేవుడు తండ్రియను వరుస బయలు పరచినాడు, పొరుగువారు సోదరులన్న మరొక వరుస తెలిసినాడు. మరియు దేవుని పొరుగు వారు
సరిగా ప్రేమించుమన్నాడు. కొరత లేకుండా సర్వజ్ఞల్ నెరవేర్చి మాదిరి చూపిన యేసుక్రీస్తు వారి కథ వినుడి. దేశీయులారా యేసుక్రీస్తు వారి కథ వినుడి. చాలు. అలాగే 48వ పాట కూడా పాడుకుందాం. తెలుగు క్రైస్తవ కీర్తనలో నుంచి 48వ పాట కూడా పాడుకుందాం. ఎందుకింత చింతనందెదవో వైద్యుడు లేనాటు, ఎందుకింత చింతనందెదవో అందిపుచ్చుకున్నటి హృదయమో, అందిపుచ్చుకున్నటి హృదయమో నందునంత నలుమోకొని ఉన్నాడు. ఎందుకింత చింతనందెదవో వైద్యుడు లేనాటు, ఎందుకింత నీ రోగంబులు నీ పాపంబులు శ్రీ రక్షణకర్త శిల్వపై మోసే. నీ రోగంబులు నీ పాపంబులు శ్రీ రక్షణకర్త శిల్వపై మోసే. భారమెల్ల ప్రభు పైన వేసికొను, భారమెల్ల ప్రభు పైన వేసికొను. ఆరోగ్యమో సౌఖ్యమో భాగ్యమో కల్గు, ఎందుకింత చింతనొందెదవు వైద్యుడు లేనాటు, ఎందుకింత చింతనందెదవు. ఎన్ని శ్రమలో అన్ని దానములున్నవని విభుస నొతేంచమిలన్. ఎన్ని శ్రమలో అన్ని దానములున్నవని విభుస నొతేంచమిలన్. కిన్నుడవుగా కొన్న ఎడలని, కిన్నుడవుగా కొన్న ఎడలని విన్నైనా అన్నైనా ఎన్నైనా గెలుతావు. ఎందుకింత చింతనొందెదవు వైద్యుడు లేనాటు, ఎందుకింత చింతనందెదవు. బాధలందున బోధ చేయుచు నాదుడుని నాదుడగుచుండే. బాధలందున బోధ చేయుచు నాదుడుని నాదుడగుచుండే. శోధనలో గెల్చుటక ప్రభువే, శోధనలో గెల్చుటక ప్రభువే ఆధారమై ధైర్యమై శౌర్యమయ్యుండు. ఎందుకింత చింతనందెదవో వైద్యుడు లేనాట్లు, ఎందుకింత చింతనొందెదవు. నీలో నీ సద్గుణాలు పైకి కతేలు వరకు కష్టాల కొలిమి రాజు. నీలో నీ సద్గుణాలు పైకి కతేలు వరకు కష్టాల కొలిమి రాజు. ఏల సనిగెదవు యేసు తండ్రి నేను, ఏల సనిగెదవు యేసు తండ్రి నేను. గాలించు పాలించు నాలించు ప్రార్థనలు, ఎందుకింత చింతనొందెదవు వైద్యుడు లేనాటు, ఎందుకింత చింతనందెదవు. నీలో నీ దుర్గుణాలు కరుగుచుకులు వరకు కష్టాల కొలిమికలు. నీలో నీ దుర్గుణాలు కరుగుచుకులు వరకు కష్టాల కొలిమికలు. మేలు కొరకే గద మోలు గొట్టలనిక, మేలు కొరకే గద మోలు గొట్టలనిక. చాలించు 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 మోయాత్మ, ఎందుకింత చింతనందెదవో వైద్యుడు లేనాట్లు, ఎందుకింత చింతనందెదవో. త్రియేక దేవుని స్తుతి చెల్లించుకుందాము. మీ మీ స్థలముల్లోనే ఉండి కళ్ళు మూసుకొని మనోనిదానము కలిగి మన ఎదుట మన ప్రభు ఉన్నారు
అని బహు జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి నాతో ఏకీభవించండి. తండ్రికిని తండ్రికిని కుమారునికిని వారికిని పరిశుద్ధాత్మకును ఆత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగముల యందు ఉండునట్లుగా మహిమ ఘనత కీర్తి ప్రభావములు భావములో ఆయనకు ఆయనకు చెల్లును గాక. గాక. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడవున మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనములు నాయన. నీ ప్రభావము చేత మాకు స్వస్థత, నీ శిలువ రక్తము చేత పరిశుద్ధత, నీ యందు విశ్వాసం ఉంచుటను బట్టి రక్షణ, నీ సన్నిధిని బట్టి పెండ్లి కుమార్తె అంతస్తు మాకు అనుగ్రహించొచ్చు ఉన్న నీ శ్రేష్టమైన ఈ ఈవులను బట్టి దేవా మిమ్మలను హృదయపూర్వకముగా స్తుతించుచు ఉన్నాము. నీ శిలువ ధ్యానము వల్ల మా శిలువను నిర్లక్ష్యము చేసి సమస్త శిలువ పైన విజయము పొందునట్లుగా నీ శిలువ ధ్యానములను మాకు అనుగ్రహించిన కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘననామమునకు వందనములు చెల్లిస్తూ ఈ 17వ దినమున నీ శిలువ సాన్నిధ్యమునకు మమ్మలను ఆకర్షించుకున్న మీరే నీ శిలువ వర్తమానము ద్వారా మా జీవితములకు, మా ఆత్మీయ స్థితికి, మా కుటుంబాలకు నూతనమైన మహిమ స్థితిని, మహిమాశీర్వాదములను అనుగ్రహించి మహిమ పొందుమని శిలువనాథుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినమున, ఈ 17వ దినమున శిలువ ధ్యానము కొరకు దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 18వ అధ్యాయము 10-11 వచనములు చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 10-11 వచనములను చదువుకుందాము. సీమోను పేతురు నద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు, కత్తి ఒడిలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. చాలు. శరీరాత్మల వైద్యుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు నామములో కృపా సమాధానములు మీ శరీరాత్మీయ జీవితములకు పరిపూర్ణమైన మేలు త్రిత్వదేవుడు సంపూర్ణముగా దయచేయును గాక. ఆమేన్. తెలివిని కలిగించు నన్ను దేవిగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిలువ ధ్యాన దినములలో ఈ 17వ దినమున తన యొక్క మహిమ సాన్నిధ్యమునకు మనల్ని ఆకర్షించుకున్న మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి ఆయనను స్తుతించుచు ఈ దిన శిలువ ధ్యానమును జరిగించుకుందాం. అందరూ జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దైవ సాన్నిధ్యములో ఉండి మనోనిదానముతో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్కులను, పరిశుద్ధాత్మని యొక్క వాక్కులను మనము జాగ్రత్తగా ఆలకించి మన అనుభవములోనికి వాటిని తెచ్చుకొని ఎడల గొప్ప దీవెన, మేలు మనమును పొందుకోగలము. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ అందరినీ సమానముగా ప్రేమిస్తూ ఉన్నది. లోకములో ఉన్న సర్వ మానవాళిని కూడా సమానముగా ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. మంచివారిని, చెడ్డవారిని, క్రైస్తవులను, అన్యులైనను అందరినీ కూడా ఆయన సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే మనందరికీ తెలిసిన వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
ఆయన క్రైస్తవులనో ఏ ఒక్కరి కోసమో చెప్పలేదు, కానీ అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే సూర్యుని యొక్క వెలుగు అన్ని స్థలముల మీద పడుతుంది కదా, అలాగే దేవుని యొక్క ప్రేమ అందరికీ సమానంగా అందిస్తూ ఉన్నారు, సమానంగా అందిస్తూ ఉన్నారు. అందుచేత ఆ ప్రేమను బట్టి మన రక్షకుడుగా యేసయ్యని మనం ఎంతగానైనా స్తుతించి ఘనపరచవచ్చు. మరి ముఖ్యంగా ఈ దినమున మనం గమనించినప్పుడు ఈ సోమవార దినము అనగా దైవజనులైన ఆత్మీయ తండ్రి గారైన దేవదాసయ్య గారు ప్రతి వారమునకు ఒక్కొక్క విధానమును ఏర్పాటు చేశారు. ప్రభు ఆయనకి ఇచ్చిన ఆత్మ జ్ఞానమును బట్టి, ఆత్మ నడిపింపును బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకోవడానికి దైవజనులు అందించారు. ఏమిటనగా ఆదివార దినము ఆరాధన దినము, సోమవార దినము లోకమంతటా స్వస్థత కొరకు మనం ప్రార్థించవలసిన దినం. లోకమంతా స్వస్థత కొరకు సోమవారం. అలాగే మంగళవార దినము లోకమంతటి యొక్క రక్షణ కొరకు ప్రార్థించవలసిన దినము. మంగళవార దినం లోకమంతటి యొక్క రక్షణ కొరకు ప్రార్థించాల్సిన దినము. బుధవార దినము అందరూ పెళ్లి కుమార్తె సిద్ధపాటు కొరకు ప్రార్థించాల్సిన దినము. అందరి యొక్క పెళ్లి కుమార్తె సిద్ధపాటు కొరకు ప్రార్థించాల్సిన దినం. గురువారమున అందరూ దైవ సాన్నిధ్యములో గడిపి క్రీస్తు ప్రభు ఇచ్చే అంతరంగ సంస్కారమును అందుకొనుట కొరకు ప్రార్థించాల్సిన దినము. అందరూ కూడా శిష్యుల వలె క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తములు స్వయంగా ఆదివారం గుడిలో పాదిరి గారి దగ్గరే కాకుండా ప్రతి గురువారం దైవ సాన్నిధ్యములో గడిపి శిష్యుల వలె దేవుని దగ్గర అందుకొనున్నట్లుగా ప్రార్థించాల్సిన దినం గురువారం. శుక్రవారమున సిలువను ధ్యానించుట. శనివారము ఆదివారం కొరకు సిద్ధపాటు దినం. శనివార దినం ఆదివారం కొరకు సిద్ధపాటు దినము. కాబట్టి ఈ వారంలోని 7 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ప్రార్థించడానికి దైవజనులు క్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ సోమవార దినమున లోకమంతటికి స్వస్థత. ఎందుకంటే మన శరీర జీవితమునకు స్వస్థత అనున్నది చాలా ప్రాముఖ్యమైనది. అయితే వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయా రకములైన ట్రీట్మెంటు, ఆయా రకములైన మందులు అనేవి ఏర్పాటు చేస్తారు. వాటిని మనం వాడుతూ ఉంటాం. అయితే మందు వాడకుండా జబ్బు మాన్పగలిగిన వాడు మన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మందు వాడకుండా జబ్బును మాన్పగలిగిన వాడు. అలాగే ఏ జబ్బును కూడా ఆయన బాగు చేయలేననలేదు. ఎవరికి కలిగిన జబ్బు అయినా, ఎటువంటి జబ్బు అయినా, ఏ ఔషధములు లేకుండా, ఏ ఎక్సర్సైజుల గురించి చెప్పకుండా, అలా చేయండి ఇలా చేయండి అని చెప్పకుండా తన వాక్కు చేత, తన ప్రభావము చేత, తన స్పర్శ చేత, తన ఉమ్మి చేత, ఆయన అలాగే తన వస్త్రముల చేత, అలాగే తన సేవకుల ద్వారా సంపూర్ణ స్వస్థత ఇవ్వగలిగిన సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే పరిపూర్ణ విశ్వాసము కలిగి ఆయన దగ్గరకు వస్తే చాలు, పరిపూర్ణ స్వస్థత ఆయన అనుగ్రహించి మనల్ని పంపగలరు. అయితే కొన్ని అనారోగ్యములకు ఆలస్యం అవుతుంటుంది. ఆలస్యమైన అందులో దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. గనుక ఆయన యొక్క సమయం వచ్చేంత వరకు విశ్వాసంతో మనం వేచి ఉండాలి. అయితే ఇక్కడ విశ్వాసము బలముగా ఉన్నప్పుడు దేవుడిచ్చే స్వస్థత ఆయన ఇచ్చేంత వరకు వేచి ఉండొచ్చు.
విశ్వాసం బలంగా ఉన్నప్పుడు. విశ్వాసము బలముగా లేనప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మందులు వేసుకోవచ్చు. నీ విశ్వాసం బలహీనంగా, లేదా మన విశ్వాసం అటు ఇటుగా ఉన్నప్పుడు, లేదా అరే ఎందుకు వచ్చిన గోల అనుకున్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మందులు వేసుకోవచ్చు. అయితే విశ్వాసం బలంగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా, నీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన సంపూర్ణ స్వస్థత ఆయన దయచేయగలరు. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోనండి. విశ్వాసం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం అంతే విధంగా ఎదురు చూడకూడదు. విశ్వాసం బలహీనంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, అందులో ఏ అనుమానం లేదు. విశ్వాసం బలంగా ఉన్నప్పుడు మాత్రం నిలబడిపోండి, దేవుడి కార్యం చేస్తాడు. ఇది మన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. జాగ్రత్త, మళ్ళా అపార్థం చేసుకోవద్దండి. కాబట్టి అందుకని ఈ దినమున ఈ శిలువ ధ్యాన దినములలో ఒక ప్రత్యేకమైన వాక్యం ఏమిటి అనగా, శిలువ ప్రారంభములో యేసుక్రీస్తు చేసిన స్వస్థత కార్యము. శిలువ ప్రారంభములో యేసుక్రీస్తు చేసిన స్వస్థత కార్యము ఏమిటనగా, గెత్సెమనే తోటలో యేసు ప్రభు బయటికి రాగానే మరి ఆయన పట్టుకోవడానికి బండ్రోతులందరూ కత్తులతో, గుదియలతో, బళ్ళెములతో, ఈటలతో ఆయన పట్టుకోవడానికి వచ్చారు. ఒక బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లుగా ఆయన పట్టుకోవడానికి వచ్చారు. అయితే ఆ సమయంలో మరి యేసు ప్రభుతో పాటు గెత్సెమనే తోటలోంచి బయటకు వచ్చిన శిష్యులు కూడా అక్కడే ఉన్నారు. మరి వారిలో పేతురు గారు, వారందరూ కూడా అలాగున రావడం చూసి పేతురు గారికి కోపం వచ్చి, ఆయన చేసిన పని ఏమిటి అనగా మనం చదువుకున్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 10-11 వచనములలో మనం చదువుకున్నాం. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. చూడండి, అక్కడ పేతురు గారి చేతిలో కత్తి ఉన్నదట. అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని చెవి తెగ నరికెను. మిగిలిన 3 సువార్తలలో పేతురు గారి పేరు వ్రాయబడల. అలాగే ఎవరి చెవి అయితే తెగ నరికారో ఆ దాసుని పేరు కూడా వ్రాయబడల. యోహాను సువార్తలో మాత్రమే ఆ పేతురు గారి పేరు, అలాగా దాసుని పేరు వ్రాయబడుతుంది. పేతురు అనగా రాయి అన్న సంగతి మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఆ కత్తి, ఆయన దగ్గర ఉన్న కత్తి ఉన్నదట. దాన్ని బైబిల్ నిఘంటు ప్రకారం ఏమంటున్నారంటే ఒక సురకత్తి, లేకపోతే ఒక చాకు లాంటిది లేదా సురకత్తి వంటిది. అంటే చిన్నగా బాగా షార్ప్గా ఉంటుందని. మరి ఆ కత్తి పేతురు గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఆ కత్తి దూసి ఆ దాసుని యొక్క చెవి తెగ నరికెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు గారిని మనం చూసినప్పుడు దేవుని ఎడల అనగా యేసు క్రీస్తు ప్రభు ఎడల ఆయన యొక్క తెగింపు. ఎందుకంటే పాత నిబంధనలో మోషే గారిని మనం చూసినప్పుడు ఒక ఐగుప్తీయుడు, హెబ్రీయుడు ఇద్దరు పోట్లాడుకుంటున్నప్పుడు మోషే గారు తెగింపు కలిగి ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టేశారు. అనగా దేవుని కొరకు, క్రీస్తు కొరకు ఏమైనా చేయగలిగిన తెగింపు, ఎంతవరకైనా సిద్ధపడగలిగిన సమర్పణ. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా పెద్దవాడైన పేతురు గారు క్రీస్తును పట్టుకోవడానికి వస్తారా, క్రీస్తును బంధించడానికి వస్తారా అన్న ఉద్దేశంతో ఆయన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసి ఆ దాసుని యొక్క చెవి తెగ నరికాడు. ఇక్కడ పేతురు గారి యొక్క తెగింపు, క్రీస్తు కొరకైన సిద్ధపాటు, క్రీస్తు కొరకైన సమర్పణ, క్రీస్తు మీద ఉన్న ప్రేమ కనబరుస్తూ ఉన్నాడు.
క్రీస్తు మీద ఉన్న ప్రేమను కనబరుస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన గద్దించాడు, యేసుక్రీస్తు ఆయన గద్దించాడు. అయినప్పటికీ కూడా పేతురు గారి యొక్క ఆ క్రీస్తు మీద ఉన్న ప్రేమ క్రీస్తును బంధిస్తున్నారని అనే ఆలోచన బట్టి అని కలిగిన కోపం. ఎందుకంటే తొందరపడిపోతాడు పేతురు గారు. అదే సమయంలో వెంటనే పశ్చాత్తాపడగలిగిన సిద్ధపాటు ఉన్నది. అనగా దేవుని కొరకు ఏదైనా చేయగలడు అన్న ఉద్దేశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఆయన ఎవరి చెవి తెగనరికాడు అని మనం గమనిస్తే, మల్కు అని ఆ దాసుని పేరు మల్కు, అతని చెవిని పేతురు గారు తెగనరికారు. మల్కు అనగా రాజు అని అర్థం. మల్కు అనగా రాజు అని అర్థం. అయితే ఆ దాసుని యొక్క అసలు పేరు అది కాదు. అసలు పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ మల్కు అనే పేరుకు మాత్రం రాజు అనేటువంటి అర్థము మనం నిఘంటువుని బట్టి గ్రహించుకోవచ్చు. అయితే ఈ యొక్క మల్కు అనేటువంటి దాసుడట కైపా గారి ప్రధాన యాజకుడైన కైపా గారి దగ్గర ఉండే వారిలో ఒకడు. కైపా గారి దగ్గర నుంచి ఆ ప్రధాన యాజకుల దగ్గర అయినటువంటి ఆ ప్రధాన యాజకుడైన కైపా గారి దగ్గర ఉన్న ఆయన దగ్గర నుండి వచ్చిన ఆ బంట్రోతుల సైనికులలో ఒకడు ఈయన. అయితే నెబాయోతు అనే ప్రాంతానికి చెందిన వాస్తవ్యుడట. నెబాయోతు అనేటువంటి ప్రాంతానికి చెందిన ఆ ప్రాంతపు వాస్తవ్యుడు. మరి అటువంటి ఈయన కైపా గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయన యొక్క మాటను బట్టి యేసు ప్రభువుని బంధించడానికి వచ్చిన దాసులలో ఒకడుగా ఈయన ఉంటూ ఉన్నాడు. అయితే గమనించండి, ఈయన యూదుడు కాదు, లేదా యేసు ప్రభు శిష్యుడు కాదు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని ఈ దాసుడు అనుభవిస్తున్నాడు. ఎందుకు? పేతురు గారు చెవి తెగనరికినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ముట్టి స్వస్థపరుస్తున్నారు. ఇది మనకి లూకాసు వార్తలో ఈ మాట రాయబడింది. ఆ లూకాసు వార్త 22:51 మనం చూస్తే, అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. ఈ మట్టుకు తాళుడని చెప్పి ఆ చెవి ముట్టి బాగు చేశారట యేసుక్రీస్తు ప్రభు. ఏ మందులు ఏమి వాడలేదు, ఏ ఔషధాలు, ఏ క్రీములు వాడలేదు, అలాగే ఎక్కడికి వెళ్ళి కుట్లేపించుకోమని చెప్పలేదు. ఆయన చెవిని ముట్టి అంటించి దాన్ని బాగు చేశాడు. చెవి తెగ నరకక ముందు ఎలాగున్నదో అలాగే యేసు ప్రభు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. ఆ తెగ నరికిన ఆనవాళ్ళు కూడా లేకుండా చక్కగా స్వస్థత ప్రభు అనుగ్రహించారు ఆయనకి. అందుకే నేను అంటున్నాను, నిజంగా ఆ దాసుడు ఎంత ధన్యుడు. ఓ ప్రకారం గెచ్చమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన హృదయం ఎంతో వేదనతో ఉన్నది. రెండవది, ఆయన అక్కడి నుంచి తీవ్రమైన శ్రమలోనికి వెళ్ళబోతున్నాడు. తీవ్రమైన నిందలు, అవమానములు, అన్యాయము, దౌర్జన్యము పొందడానికి వెళ్ళబోతున్నాడు. శిలువ మరణం పొందడానికి వెళ్ళబోతున్నాడు. అనగా గెచ్చమనే తోటలోనే అంతరంగ వేదన. ఇప్పుడు అక్కడే వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ చేతిలోకి వెళ్ళిన దగ్గర నుంచి బహిరంగ శారీరక వేదన. ఈ అంతరంగ వేదన, శరీర వేదన మధ్యలో దేవాది దేవుడు యేసుక్రీస్తు తన మహిమను కనబరుస్తూ ఉన్నాడు, తన ప్రభావాన్ని కనబరుచుచూ ఉన్నారు ఇక్కడ ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ దాసుడు కూడా ధన్యుడయ్యాడు. ఆ దాసుడు కూడా యేసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని చూసి ఆ దాసుడు ధన్యుడయ్యాడు. అందుకే నేను నిన్న ప్రారంభంలో ఒక మాట చెప్పాను, దేవుని యొక్క ప్రేమ అందరికీ సమానంగా, సొంత వారని బయట వారనో లేదా క్రైస్తవులను అన్యులనో లేదు, అందరికైనా సమానమైన ప్రేమను కనబరుస్తూ ఉన్నాడు. అందుకే పొరుగువారు సోదరులన్న మరొక వరుస తేల్చినాడని మన పాటలో పాడుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకే ఈరోజు ఆ దాసుడికి ధన్యుడిగా చేస్తున్నాడు ఈ స్వస్థత కార్యం వల్ల. అందుకే నేను టైటిల్ కూడా ఏమన్నాను, శిలువ
శిలువ ప్రారంభములో యేసు క్రీస్తు చేసిన స్వస్థత కార్యము అని తెలియచేశానండి. అనగా ఆ బహిరంగ శ్రమ అనుభవించడానికి వెళ్ళబోయే ముందు యేసు క్రీస్తు ప్రభువు చేసిన స్వస్థత కార్యం ఇదే. ఆ దాసుని యొక్క చెవిని ముట్టి బాగు చేశారు. కనుక ఇక్కడ గమనించాల్సిన మరొక మాట ఏంటయ్యా అంటే ఆయన ముట్టుట వల్ల రకరకాలుగా స్వస్థత కార్యాన్ని జరిగించాడండి. రకరకాలుగా స్వస్థత. ఇక్కడ ఈ మల్కనే దాసుని యొక్క చెవిని ఆయన ముట్టి స్వస్థపరిచారు. అలాగే మనం చూస్తే కుష్ఠవ్యాధిగ్రస్తులైన వారిని కూడా ఆయన ముట్టుకొని స్వస్థతపరిచాడు. అలాగే ఒక చిన్నది యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆమెను ముట్టి ఆమె చనిపోయిన ఆమెను లేపాడు. అలాగే ఒక విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆయన పాడిని ముట్టి ఆ చనిపోయిన వ్యక్తిని లేపాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క హస్తములో అలాగే ఆయన వాక్కులో, ఆయన స్పర్శలో, ఆయన వస్త్రములో, ఆయన చూపులో, ఆయన ఉమ్మిలో, సమస్తములో కూడా ఏమున్నదయ్యా అంటే దైవికమైన ఆయన ప్రభావం ఉన్నది. ఆయన ముట్టుకున్న వారు స్వస్థత పొందుచున్నారు. అలాగే ఆయనను ముట్టుకున్న వారు స్వస్థత పొందుచున్నారు. అనగా యేసుక్రీస్తు ఎవరినైతే పట్టుకుంటున్నాడో, ఎవరి మీద చేతులు చుతున్నాడో వారు స్వస్థత పొందుతున్నారు. అలాగే 12 సంవత్సరముల రక్తస్రావం రోగము కలిగిన స్త్రీ వెనుకగా వచ్చాను వస్త్రం చెంగును ముట్టుకొనుటను బట్టి ఆమె స్వస్థత పొందుచున్నది. కాబట్టి అందుకే అంటున్నాను, యేసుక్రీస్తుని ఆయన ముట్టుకున్నా మన స్వస్థతే, అలాగే మనం ఆయన పట్టుకున్న స్వస్థతే. ఆయన మన గృహంలోనికి వచ్చిన స్వస్థతే, మనం ఆయన యొక్క సన్నిధి ఆలయంలోకి వెళ్ళినా మనకు స్వస్థతే. అందుకే యేసుక్రీస్తును మనం నమ్ముకొని ఆయన మీద ఆనుకొనుటను బట్టి అట్టి వారు ఎక్కడున్నా వారికి మేలే. మనం ఆయన దగ్గర ఉన్నా మేలే. ఆయన మీద విశ్వాసం ఉన్నప్పుడు మనం ఎక్కడుంటారు ఎక్కడ మనతో ఉండగలిగిన సమర్థుడు. ఎందుకంటే మనమన్నా ఆయన విడిచి దూరంగా ఉండగలుగుతామేమో కానీ మనల్ని విడిచి ఆయన ఉండలేడండి. మనమైనా ఆయన్ని విడిచి దూరంగా ఉంటాం. నేను దినమున ఎంతమంది ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధనలోకి వచ్చి ఆయన ఆరాధించారో తెలియదు కానీ మనం ఆయన వదిలేసి ఆయన ఆరాధన వదిలేసి మనం ఆయన దూరంగా ఉంటామేమో కానీ ఆయన మనల్ని విడిచి ఆయన దూరంగా ఉండలేరు. అందుకే నేను ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసి దేవదాస్ గారు ఒక పాట రాశారు. ప్రభు భోజన సంస్కార పాటలో తెలుగు క్రైస్తవ కీర్తనలో 81వ పాటలో ఒక వచనం ఉంటుందండి. పాపి అంచు ప్రభువు కలవరించు, ప్రభువని కలవరించు చూడుమో. ప్రభు ఏమని కలవరిస్తున్నారట? పాపి అంచు ప్రభువు కలవరించు, ప్రభువని కలవరించు చూడుమో. నా పాపి విందునకు నడచి రాకు నాన, తాపమెంతో చెప్ప దగునాయను చున్నాడు. పాపి అని ప్రభు కలవరిస్తూ ఉన్నాడు. మనం ఆయన విడిచి దూరంగా ఉండొచ్చు కానీ మనల్ని విడిచి ప్రభు దూరంగా ఉండలేడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే యేసు ప్రభు ఏమో మనల్ని ప్రేమిస్తుంటే మనమేమో ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తుంటాం. కుటుంబాన్ని ప్రేమిస్తాం, ఉద్యోగాన్ని ప్రేమిస్తాం, పనులను ప్రేమిస్తాం, ఫంక్షన్లని, బజార్లని, షాపింగ్లని, వీటన్నిటిని ప్రేమించి ఆయన సన్నిధిలో వదిలేసి మనం వెళుతూ ఉంటాం. ఇది మనలో ఉండే అక్రమమైన ప్రేమది, నిర్లక్ష్యపు ప్రేమది. జాగ్రత్త సుమ.
ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు కనుక మనం ఎక్కడున్నా ఆయన మన దగ్గర ఉన్నా, మనం ఆయన దగ్గర ఉన్నా మనకే మేలు, మనకే దీవెన. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసం ఎప్పుడు ఆయన మీద నుంచి తొలగకూడదు అన్న సంగతి గ్రహించండి. అయితే ఇక్కడ ఈ విధంగా ఆయన ముట్టుకొనుటను బట్టి మనకు స్వస్థత కలుగుచున్నది. ఎంత భాగ్యం అండి! ఆయన లోకరక్షకుడు, ఆయనే వచ్చి ముట్టి స్వస్థపరుస్తున్నాడు. ఇక్కడ మనం గమనించండి, ఈ రోజున మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అనారోగ్యాలతో మనం బాధపడుచుండొచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన, కొంతమందిలో చిన్నపాటి అనారోగ్యాలు, కొంతమందిలో తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఎట్టి వ్యాధి అయినా సరే, ఇట్టి రోగం పైన అట్టి రోగం పైన ఎట్టి రోగం పైన యేసే బాగు చేయును, యేసే బాగు చేయును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజున పేరు లేని వ్యాధిని వేరు లేకుండా చేయగలిగిన సమర్థుడు అంత గొప్ప రక్షకుడైన యేసుక్రీస్తుని, పరమ వైద్యుడైన యేసుక్రీస్తుని దేవుడుగా కలిగిన ఓ సంగమా, మనం ఎంత ధన్యులం. ఈ రోజున ఈ లోకములోని డాక్టర్లు మీ శరీర రోగాల్ని స్వస్థపరుస్తారు, కానీ పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి దేవదేవుడు నీ శరీర రోగాలు, నీ ఆత్మ రోగాలను కూడా స్వస్థపరచగలడు. మళ్ళా చెప్తున్నాను, ఈ లోక సంబంధమైన వైద్యులు, డాక్టర్లు అయితే నీ శరీర రోగాలను స్వస్థపరుస్తారు. పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నీ శరీర రోగాలని, ఆత్మ రోగాలను కూడా స్వస్థపరచగలడు. అయితే ఇక్కడ గమనించండి, శరీర రోగాల కారణం ఏంటి? శరీర రోగాల కారణం ఏంటి అంటే మనం ఏమనుకుంటాం? పొల్యూషన్ అని, నీళ్ళని, అలాగే తినే తిండిలో మెడిసిన్స్ తిండని, ఇవన్నీ అనుకుంటాం. వీటి ద్వారా రోగాలు వస్తాయి అనుకుంటాం. నిజమే, వాటి ద్వారా రోగాలు వచ్చినా అసలైన రోగాల కారణం ఏంటంటే, వాటికన్నా ప్రధాన కారణం ఏంటి? నీళ్ళ వలనో, లేదా తినుబండారాల వలనో, పొల్యూషన్ వలనో, లేదా ఇంకా వేరే వేరే కారణాల, లేదా వంశపారంపర్యం, ఈ రకరకాల కారణాలు చెప్తూ ఉంటాం మనం. అయితే ఇవన్నీ కారణాలు నిజమైన, వీటన్నిటికంటే ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే, మన రోగాలకి, మన శ్రమలకి, మన ఇబ్బందులకి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే, ప్రతి ఒక్కరిలో ఉండే శరీర కార్యములు అనే ఆత్మ రోగములు. గలతీ పత్రికలో పౌలు గారు చెప్పారు కదా, శరీర కార్యములు. ప్రతి ఒక్కరిలో నీ శరీర కార్యములే నీ రోగాలకి, నీ శ్రమలకి, నీ ఇబ్బందులకి, మన అవమానాలకి, మన అపజయాలకి కారణము ఈ శరీర కార్యములు. ఈ శరీర కార్యములు అనేవి అన్నీ కూడా పాప సంబంధమైనవి. ఈ శరీర కార్యములు అనేవి సాతాను యొక్క ఏజెంట్లు వంటివి. ఈ శరీర కార్యములు అనేవి పాప సంబంధమైనవి. ఈ శరీర కార్యములు అనేవి సాతాను ఏజెంట్లు వంటివి. గనుక ఆ శరీర కార్యములు అనబడేవి మనలో ఉండి మన ద్వారా పాపములు చేయిస్తాయి. తద్వారా అనేకమైన రోగములు, ఇబ్బందులు, శ్రమలు, అపజయాలు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకే నేనేమంటున్నా అంటే, యేసుక్రీస్తు ఆత్మ రోగములను స్వస్థపరచగలిగిన వాడు, శరీర రోగములను స్వస్థపరచగలిగిన వాడు, మరణకరమైన పరిస్థితులను తొలగించగలిగిన వాడు, మరణమును కూడా తొలగించగలిగిన వాడు మన దేవుడు. అట్టి దేవదేవుడని యేసుక్రీస్తుని దేవుడిగా కలిగిన ఓ సంగమా, నిజంగా మీరు ఎంత ధన్యులు, మనం ఎంత ధన్యులము. అయితే మన విశ్వాసంలో ఉన్న లోటుపాట్ల వల్ల, క్రీస్తు పైన ప్రేమలో ఉన్న లోటుపాట్ల వల్ల, దైవ చిత్తానికి లోబడకపోవుట వల్ల ఆ మలుకు పొందుకున్న దీవెన, మలుకు పొందుకున్న స్వస్థత, అట్టి భాగ్యాన్ని ఈరోజు మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకు? క్రీస్తు మీద ఉన్న ప్రేమలో లోపాలు, విశ్వాసంలో లోపాలను బట్టి ఆ దీవెన భాగ్యాలు మనం పొందుకోలేకపోతున్నామండి.
కాబట్టి జాగ్రత్త. ఆయన యొక్క ప్రభావం ద్వారా, ఆయన స్పర్శ ద్వారా మనల్ని స్వస్థపరచగలిగిన సమర్థుడు. ఈరోజు నా దాసుని ఆయన ముట్టి ఆయన హస్తంలో ఉన్న ప్రభావము చేత ఆ దాసునికి సంపూర్ణ స్వస్థత ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ ఈ స్వస్థత వాక్యంలో నుంచే సిలువ దగ్గరికి వెళదాం. మనం సిలువ దగ్గరికి వెళ్దాం. ఈ రోజున మన అవయవాలు చేసిన పాపాలు ఇక్కడ ఆ పేతురు గారు చెయ్యి పాపం చేసింది. పేతురు గారి చెయ్యి క్రీస్తు మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన చెయ్యి ఏం చేసిన దాసుని చెవి తెగ నరికింది. తెగ నరుకుట అనేది పేతురు గారి చెయ్యి చేసిన పాపం. అలాగే ఈ విధంగా చూసినప్పుడు వెళ్ళకూడని స్థలాలకి మన కాళ్ళు పరుగులెత్తుకుంటూ వెళ్ళి పాప పనుల మీద వెళతాం కనుక కాళ్ళు చేసిన పాదాలు చేసిన పాపాలు, దేవునికి వ్యతిరేకంగా మన చేతులు చేసిన పాపాలు, చూడకూడని వాటిని చూసి మన కళ్ళు చేసిన పాపాలు, మాట్లాడకూడని మాటలు మాట్లాడి మన నోరు చేసిన పాపాలు, వినకూడని వాటిని విని మన చెవులు చేసిన పాపాలు, ఆలోచించకూడని ఆలోచన చేసి మన యొక్క తలంపులు చేసిన పాపాలు, ఉండకూడని స్థలములలో ఉండి మన దేహమంతా చేసిన పాపాలు, ఇలాగున ప్రేమ దేవుని బిడ్డలారా మన శరీరం అంతా కూడా పాపములు చేసి ఆ పాపాలను బట్టి మన శరీరంలో ప్రతి అవయవము కూడా ఏం చేయాలి? ఏమనుభవించాలా? శ్రమ అనుభవించాలి. మన శరీరం చేసిన, మన దేహంలో ఉన్న ప్రతి అవయవము చేసిన పాపానికి మన దేహంలో ఉన్న ప్రతి అవయవము కూడా పాపానికి జీతంగా శ్రమ అనుభవించాలి, గాయపరచబడాలి. కానీ మన శరీర అవయవములు గాయపరచబడి వాటిని బట్టి మన బాధ అనుభవించడం ఇష్టం లేక మన శరీర అవయవములకు స్వస్థత కలుగునట్లుగా మన శరీర అవయవములు దెబ్బలు తిని బాధలు గాయములు పొందకుండానట్లుగా మన శరీర అవయవముల పక్షముగా మన శరీర అవయవములకు స్వస్థత కలుగుట కొరకు మన దేహానికి అంటి ఉన్న అవయవములకు స్వస్థత కలుగుట కొరకు యేసుక్రీస్తు మనకు స్వస్థత ఇవ్వడానికి ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన అవయవాలు దెబ్బలు తిన్నాయి. అందుకని యెషయా గారు రాస్తున్నాడు కదా, 53వ అధ్యాయములో 5వ వచనములో చివరి లైన్లో రాస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనము చివరి లైన్లో ఏమని రాస్తున్నారు? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చూడండి రోజుల ప్రియ దేవుని బిడ్డలారా, మనం వాడే మందుల వల్ల కాదు, నువ్వు తీసుకునే ట్రీట్మెంట్ వల్ల కాదు మనకు స్వస్థత. ఆయన మన అవయవాలు చేసిన పాపానికి ఆయన అవయవాలు దెబ్బలు తినడాన్ని బట్టి మనకు స్వస్థత. అందుకే ఇక్కడ ఒక మాట, బలమైన మాట జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకోనండి. మనకు స్వస్థత ఇవ్వడానికి ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన అవయవాలు దెబ్బలు తిన్నాయి. ఆయన దెబ్బలు తింటే కానీ ఈరోజు మనకు స్వస్థత రావడంలా. ఆయన నలక కొట్టబడితేనే, ఆయన రక్తం కారిస్తేనే, ఆయన మరణిస్తేనే మన పాపాలకు విడుదల, మన శాపానికి విడుదల. అలాగే మన దేహ అవయవాలకు స్వస్థత ఎప్పుడంటే ఆయన అవయవాలు దెబ్బలు తిన్నప్పుడు, ఆయన దేహం దెబ్బలు తిన్నప్పుడు మనకు స్వస్థత. ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఆయన దెబ్బలు తింటున్నాడు, దెబ్బలు ఆయనకి, స్వస్థత మనకి. క్రీస్తు ప్రేమ దేనితో వర్ణించగలం? దేనితో పోల్చడానికి, ఆయన ప్రేమను పోల్చడానికి ఏది సరిపోతుంది? సృష్టిలో ఏది సరిపోదు. ఆయనకి దెబ్బలు మనకు స్వస్థత. అంటే ఆయనకి తెప్పలు, మనకి పప్పలు. మనం చేసే పాపాల వల్ల ఆయనకి తెప్పలైతే మనకు పప్పలు, అనగా ఆయనకి దెబ్బలు, మనకు స్వస్థతలు. ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆలోచన చేయండి.
ఇన్ని దెబ్బలు తిని ఆయన మన స్వస్థత కలుగు చేస్తున్న ఆయన్ని ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, మనం ఎంత ప్రేమ కలిగిన వారమై ఉండాలి. పేతురు గారి వలె దేవుని కొరకు, అంటే చెవులు తెగ నరకమని ఇంకో నరకమని నేను చెప్పరు, కానీ దేవుని కొరకు లోక సంబంధమైన పాప సంబంధమైన దేవుని యొక్క అంతరంగాన్ని బాధ కలిగించే, దేవుని నామానికి అవమానం కలిగించే ప్రతి పాపాన్ని, ప్రతి చెడుగుని, ప్రతి దుస్థితిని మనం విడిచిపెట్టాలి. ప్రతి దుస్థితిని మనం విడిచిపెట్టాలి. కనుక జాగ్రత్త సుమ. అయితే ఇక్కడ గమనించండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనిస్తే సిలువకు వెళ్ళబోతే అక్కడ పేతురు గారితో ప్రభు ఒక మాట చెప్తున్నారండి. 11వ వచనం, 18-11 యోహాను సువార్త. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. ఇక్కడ గిన్నె అంటే పాత నిబంధనలో శ్రమలకు గుర్తు. గిన్నె లేదా పాత్ర అనేది శ్రమలకు గుర్తు. ఒకసారి మనం యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో చూస్తే, యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో చూస్తే 17వ వచనములో క్రోధపు పాత్ర అని ఉంటుంది. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా. అంటే దేవుని యొక్క కోపాన్ని అనుభవించిన దానా అనే దాన్ని భక్తుడు చక్కగా ఎలా రాస్తున్నాడు? యెహోవా క్రోధపు పాత్రను పుచ్చుకొని త్రాగిన దానా అంటూ ఉన్నారు. అంటే దేవుని యొక్క క్రోధపు పాత్ర, ఆయన కోపం వల్ల శ్రమ అనేది కలుగుతుంది. అందుకని పాత్ర అనేది శ్రమలకు సాదృశ్యంగా ఉంది. అలాగే 22వ వచనంలో కూడా ఆ మాట మనం చూడొచ్చు. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో తూలిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నా క్రోధ పాత్రను అనగా దేవుని యొక్క కోపము అనే పాత్ర. ఆయన కోపాన్ని బట్టి ప్రజలకి శ్రమ. అందుకే భక్తులు ఏమని రాస్తారంటే, గిన్నె లేదా పాత్ర అనేది శ్రమలకు ముంగుర్తుగా ఉంటున్నది. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, అందుకని గెత్సెమనే తోటలో కూడా తండ్రి సాధ్యమైతే గిన్నె నా యుద్ధ నుంచి తొలగించము. అక్కడ గిన్నె అనేది ఆ శ్రమ. సాధ్యమైతే తండ్రి ఈ శ్రమను నా యుద్ధ నుంచి తొలగించము అని అర్థం. అయితే నీ చిత్తమైతే నేను దాన్ని అనుభవిస్తాను అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. అయితే తండ్రి ఆ ప్రార్థన నెరవేర్చలా. అయితే బయటకు వచ్చిన తర్వాత పేతురు గారితో ఏమంటున్నారు? తండ్రి నాకు అనుగ్రహించినది నేను త్రాగకుందునా. అంటే తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన దాన్ని నేను చేయకుండా ఉంటానా? దాన్ని చెయ్యాలి కదా అని అంటూ ఉన్నారు. అంటే చూడండి, అందుకే యోబు గారు కూడా అన్నారు, దేవుడిచ్చే యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే పొందదగులమా, ఆయన ఇచ్చే శ్రమను మనం పొందదగదా అంటూ ఉన్నారండి. తండ్రి ఇచ్చే దేవుని ద్వారా వచ్చే దేనినైనా కూడా మనం పొందుటకు సిద్ధంగా ఉండాలి. దేన్నైనా మోయటానికి సిద్ధంగా ఉండాలి. దేన్నైనా భరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన అప్పగించిన ఏ పనికైనా సరే మనం సిద్ధంగా ఉండాలి. రెబెక్కమ్మ గారు ఎలా సిద్ధంగా ఉంది? ప్రతిదానికి రెడీ అంది. అమ్మా ఈయనతో వెళతావా అంటే వెళతాను, నగలు ధరిస్తావా అంటే ధరిస్తాను అని రెబెక్కమ్మ గారు ఎలాగునైతే సిద్ధంగా ఉన్నదో అలాగే యోబు గారు కూడా దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెనే కాకుండా దీవెన అనుభవించడానికి ఎలా సిద్ధంగా ఉన్నాడో, దేవుని దగ్గర నుంచి వచ్చే శ్రమ అనుభవించడానికి కూడా ఎలా సిద్ధంగా ఉన్నాడో, అలాగే యేసు ప్రభు కూడా ఏమంటున్నారు? నా తండ్రి అనుగ్రహించినది నేను త్రాగకుందునా, అనగా ఆ శ్రమను నేను భరించకుందునా అని అంటూ ఉన్నారు. అంటే తండ్రి నిర్ణయించిన దేనినైనా కూడా కుమారుడైన యేసుక్రీస్తు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది
యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆత్మ వలె దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. రూపాంతర కొండ మీద మహిమను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఆయన అప్పగించిన బోధలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వస్థత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో తండ్రి అప్పగించిన శ్రమను అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా ఆయన ఇచ్చే దీవెన పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన అప్పగించిన పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన వద్దు అన్నదాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. క్రీస్తు కోసం అవసరమైతే శ్రమను భరించడానికైనా సిద్ధంగా ఉండాలి. క్రీస్తు కొరకు శ్రమను భరించడానికైనా సిద్ధంగా ఉండాలి. మన కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాడు యేసయ్య. అలాగే మనం కూడా క్రీస్తు కొరకు అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అట్టి వారి వలన దేవునికి మహిమ, అట్టి వారి వల్ల దేవునికి ఘనత. ఆ రోజున మోషే గారు దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. దేవుని కోసం, ప్రజల కోసం మోషే గారు సిద్ధపాటు. అలాగే పేతురు గారు దేవుని మీద, క్రీస్తు మీద ఉన్న ప్రేమను బట్టి ఆ దాసుని యొక్క చెవి తెగనరికాడు. అనగా దేవుని కొరకైన సిద్ధపాటు. అందుకే అక్కడ మోషే గారు నాయకుడయ్యాడు, ఇక్కడ పేతురు గారు నాయకుడయ్యాడు. దేవుని కొరకు ఎంత సమర్పణ కలిగి సిద్ధపాటుతో ఉంటామో అట్టి సమర్పణతో కూడిన సిద్ధపాటు కలిగిన వారిని ఆయన నాయకులుగా నిలబెడతాడు. ఆయన అభిషేకం ఇచ్చి వాడుకుంటాడు. అలాగని తొందరపాటుపడి హత్యలు చేయమనేది నా బోధ కాదండి. ఇతరులకు నష్టం కలిగించమని నా బోధ కాదు. నా బోధ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని కొరకు, ఆయన అప్పగించిన దేవుని కొరకు దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఆయన అప్పగించిన ఏ పనికైనా సిద్ధంగా ఉండాలి. ఆయన అప్పగించిన ఏ భాగ్యమైనా పొందాలి. అవసరమైతే దేవుని పని అనబడి ఆయన కొరకే శ్రమైన భరించడానికి సిద్ధంగా ఉండాలి. క్రీస్తు కొరకు అవసరమైతే హతసాక్షులు అవడానికైనా సిద్ధంగా ఉండాలి. పాపులమైన మన కోసం క్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు ఆయన కోసం మనం ఎందుకు పెట్టకూడదు? పాపులమైన మన కోసం ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆయన కోసం మనం ఎందుకు ప్రాణం పెట్టకూడదు? మనం ఎందుకు అంత సిద్ధపాటు కలిగి ఉండకూడదు? నిజమైన ప్రేమ కలిగిన వారైతే క్రీస్తు ఎడల ఖచ్చితంగా సిద్ధంగా ఉంటారు. క్రీస్తు ఎడల నిజమైన ప్రేమ కలిగిన వారైతే ఖచ్చితంగా సిద్ధంగా ఉంటారు. అటు క్రీస్తుని ఇటు లోకాన్ని ప్రేమించే వాళ్ళు నిలబడలేరు. అటు క్రీస్తుని ఇటు లోకాన్ని ప్రేమించేవారు దేవునిలో నిలబడలేరు. క్రీస్తుని లోకాన్ని ప్రేమించేవారు రాకడలో ఎత్తబడలేరు అన్న సంగతి గ్రహించండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ ప్రభు పేతురు గారితో అంటున్నారు, నా తండ్రి నాకు అనుగ్రహించిన దాన్ని నేను త్రాగకుందునా. అందుకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు శిష్యులైన వారితో చెప్పినప్పుడు యోహాను సువార్తలో అనేక మార్లు చెప్పారండి. ఏంటంటే అది నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారం పానీయము అంటూ ఉన్నారు. నాకు ఆహారం పానీయం. బహుశా యోహాను సువార్త 4వ అధ్యాయంలో అనుకుంటా, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పొన్ని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చూడండి, ఇక దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం ఆయనకు ఆహారం పానీయం. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఆయనకు ఆహారం, ఆయనకు పానీయం అట. మనకైతే ముందు ఆహారం ఉంటే ఆ తర్వాత దేవుని పని అంటాం. ముందు భోజనం కార్యక్రమం పూర్తయితే తర్వాత దేవుని పని అంటాం. కానీ ప్రభు ఏమంటున్నారు, నాకు శారీరక ఆహారం ముఖ్యం కాదు, నా తండ్రి చిత్త నెరవేర్చడమే నాకు ఆహారం పానీయం అంటున్నారు. అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ఆయనకు ఆహారంగా భావిస్తున్నారండి. ఆయనకు ఆహారంగా భావిస్తున్నాడు. అంటే గమనించండి, మనం ఒక మాట అనుకుంటూ ఉంటాం, పెద్దలు అన్నారు, మనం అనుకుంటుంటాం ఏమని, కోటి విద్యలు కూటి కొరకు. అయితే ఇక్కడ నేనంటాను, యేసుక్రీస్తు సకల ప్రయత్నము తండ్రి చిత్తం నెరవేర్చడం కోసం. యేసుక్రీస్తు సకల ప్రయత్నాలు మెళుకుగా ఉండి ఆయన చేసే సకల ప్రయత్నాలు కూడా
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం. అయితే ఇక్కడ గమనించండి, ఎందుకంటే మన మానవ ఆలోచన ఏంటి? పేతురు నా కోసం తెగ నరకడానికైనా సిద్ధంగా ఉన్నాడు, పేతురు నువ్వయ్యా నిజమైన శిష్యుడివి, నిజమైన స్నేహితుడు నువ్వయ్యా అని యేసు ప్రభు కోసం దాసుని తెగ నరకడాన్ని బట్టి ఆ పేతురు గారిని మనం గొప్పగా చేసుకొని జీవితాంతం పేతురు గారికి రుణపడి ఉంటాం మనలాంటి వాళ్ళు అయితే. కానీ యేసు ప్రభు ఏమన్నారు అక్కడ? పేతురు గారిని గద్దించారు, నీ కత్తి వరలో పెట్టుము, నీ కత్తి వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తారు అని ముందు సువార్తలు ఆయన తెలియచేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సింది ప్రభుని యొక్క సిద్ధపాటు. మనందరి కొరకైన శ్రమ అనుభవించడానికి ఆయన సిద్ధపాటు. కాబట్టి అంత శ్రమలో ఉండి కూడా తన బాధ్యతను మరొక తన ప్రభావముతో ఆయన స్వస్థపరిచాడు. కాబట్టి ఈరోజు దేవాది దేవుని బిడలమైన మనము కూడా ఏ పరిస్థితి ఎలాగున్నా దేవుని ఎడల మన బాధ్యతను మనం మరవకూడదు, ఆయన అప్పగించిన పని విడవకూడదు. మరి ముఖ్యంగా నిజంగా క్రైస్తవులు దేవుని బిడలమైతే, క్రీస్తు యొక్క బిడలమైతే ఆయన ఇచ్చే దీవెన పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ఆయన ఇచ్చే స్వస్థత పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సేమ్ టైం ఆయన కొరకు నిలవబట్టడానికైనా, క్రీస్తు ద్వారా వచ్చే సువార్త కొరకైనా, సంఘం కొరకు నిలబడినప్పుడు వచ్చే శ్రమ అనుభవించడానికైనా సిద్ధంగా ఉండాలి. ఎవరైతే క్రీస్తు కొరకు దీవెనే కాక భాగ్యమే కాక శ్రమను కూడా అనుభవిస్తారో వారికి పరలోకంలో దేవాది దేవుడు మహిమ కిరీటాన్ని సిద్ధపరిచారు. కాబట్టి ఈ రోజున ఆ శిలువ సాన్నిధ్యంలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎలాగున తండ్రి చిత్తాన్ని ఆహారంగా భావిస్తూ ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత శ్రమైన ఎలాగో ముందుకెళ్ళారో మనము కూడా ఈ శిలువ ధ్యానములలో ఉన్న మనము కూడా అట్టి భక్తిని, అట్టి యేసుక్రీస్తు యొక్క విధానాన్ని మనం గ్రహించి మన అనుభవంలోని తెచ్చుకొనవలసిన వారమై ఉన్నాం. ఈ శిలువ ధ్యానముల ద్వారా అందించబడే విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకొని మన భక్తి జీవితంలో మన అనుభవములోనికి తెచ్చుకోకపోతే మీ శిలువ ధ్యానములు వ్యర్థమే, మీ శిలువ ధ్యానాలు వ్యర్థమే. రాకడ మేఘం ఎక్కలేము కనుక ఏదో విని వెళ్ళిపోవడమే కాకుండా విన్న విషయాలను గ్రహించి వాటి క్రీస్తులో ఉన్న జీవిత విధానాన్ని మన అనుభవంలోనికి మనం తెచ్చుకున్నప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా దీవించబడతాం, గనపరచబడతాం, రాకడలో కొనిపోబడతాము, మహిమ కిరీటదారులుగా పరలోకంలో సింహాసనాసీనులుగా జీవించగలము. కాబట్టి ఒక్క మరిదిన వర్తమానంలో ఉన్న విషయములను పరిపూర్ణంగా గ్రహించి క్రీస్తు కొరకు దేనికైనా క్రీస్తు మహిమార్థమైన ఏ పనికైనా సంపూర్ణ సిద్ధపాటు కలిగి క్రీస్తును మహిమపరిచే భాగ్యము ఈదన శిలువ ధ్యానములో ఏకీభవించిన మీకు త్రిత్వ దేవుడు సంపూర్ణంగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా కొరకు తండ్రి చిత్తాన్ని అనుభవించుట కొరకు అది శ్రేష్టమైనదైనా, శ్రమతో కూడినదైనా, రక్తము కార్చుటకు సంబంధించినదైనా, ప్రాణత్యాగానికి సంబంధించినదైనా, మా నిమిత్తము తండ్రి యొక్క ఆజ్ఞకు సంపూర్ణ విధేయుడగుచ్చు ఉన్న మా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ ప్రేమకు వందనములు నాయనా. అయోగ్యులమైన మా యెడల వర్ణించలేనంత, వివరించలేనంత, చెప్పసక్యము కాని అత్యధికమైన ప్రేమ కలిగిన వాడవై ఉన్న మా తండ్రి, ఆ నీ ప్రేమను బట్టి దేవా మా కొరకు ఇంత శ్రమని తెలిసిన శ్రమల లోయలోనికి ముందుకు వెళుచున్న తండ్రి మీకు వందనములు. మరి ముఖ్యముగా
గెత్సెమనే తోటలో అంతరంగ వేదన, కైపా గారి దగ్గర నుంచి శిలువ మరణం వరకు శారీరక వేదన కలిగి ఉన్నప్పటికీ కూడా, దేవా నీ యొద్ద బాధపడుచు ఉన్న వ్యక్తిని, అయ్యా ఆ బాధపడుచున్న వ్యక్తి, ఆ గాయపరచబడిన వ్యక్తి, గాయము కలిగి రక్తము కారుచున్న ఆ మల్కనే దాసుడే నీ శిష్యుడు కాదు, నీ జనాంగానికి సంబంధించిన వాడు కాదు, నిన్ను వెంబడించిన వాడు కాదు. అయినప్పటికీ కూడా నీ ఎదుట గాయముతో బాధతో ఉన్న వ్యక్తిని నీ ప్రేమను బట్టి నీ సిలువను సహించుకుంటూ ఆ మల్కని ఆ దాసుని యొక్క చెవిని ముట్టి స్వస్థపరిచిన మా తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా, నీ కనికరం ఎంత గొప్పది, నీ వాత్సల్యం ఎంత గొప్పది. ఇది నమనమా ప్రభువా, ఆ దాసుని మీరు ఎలా స్వస్థపరిచారో నిజమే నాయన. అయోగ్యుడనైన నన్ను, అయ్యా ఇదిగో తండ్రి, నా కుటుంబస్తులను, సంఘస్థులను, మా ప్రియులైన వారందరినీ కూడా నీ ప్రభావముతో స్వస్థత దయచేస్తున్నావయ్యా. నిజమే, ఈరోజు మేము క్షేమంగా ఉన్నామంటే కేవలము అయ్యా ఈ లోకంలో డాక్టర్లు ఇచ్చిన మందులను బట్టి కాదు నాయన, మీ ప్రభావముతో మీరు స్వస్థపరచుటను బట్టి, నీ ప్రభావముతో చావు బతుకుల్లో ఉన్న మమ్మల్ని లేవనెత్తుటను బట్టి ఈరోజు మేము క్షేమంగా ఉన్నామయ్యా. కృప కలిగిన తండ్రి, నీ ప్రభావం అనేది లేకపోతే ఏ మందుల ద్వారా కూడా స్వస్థత రాదయ్యా. కనుక నీ ప్రభావం ఎంత గొప్పది, నీవు ముట్టినా స్వస్థత కలుగుచున్నది, అలాగే నిన్ను ముట్టుకున్నా స్వస్థత కలుగుచ్చు ఉన్నది నాయన. నీ పేరున విశ్వాసత ప్రార్థించిన స్వస్థత కలుగుచున్నది అనగా మీరు దేవమానవుడు అయి ఉన్నావు. దైవత్వం యొక్క ప్రభావం కలిగిన మీరు నీ యొద్ద గాయపరచబడిన వ్యక్తిని స్వస్థత దయచేస్తున్న ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములైనా. నీ మతస్థులైనా ఏ మతస్థులైనా నీ మాట నమ్మగా క్షేమమిచ్చే దేవా, నీకు వందనములు నాయన. విశ్వాసముతో నీ యొద్దకు రావాలే కానీ ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరికి స్వస్థత దయచే. సర్వోన్నతుడా, మహాదయ కలిగిన తండ్రి, ఇదిగో నీ యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి స్వస్థత. ఇదన శిలువ ధ్యానములో ఉన్న నీ బిడ్డలకు వారి శరీర బలహీనతలకు స్వస్థత, కుటుంబ పరిస్థితులలో మార్పు అయ్యా, ప్రతి ఒక్కరి జీవితములో పరిశుద్ధత, ఆత్మరోగములకు పరిపూర్ణ విడుదల అనగా శరీర కార్యములనబడే బలహీనతలన్నిటికీ సంపూర్ణ విడుదల నీ బిడలకు దయచేయం. ఇదిగో తీవ్రమైన ఇబ్బందులతో, అనారోగ్యములతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న నీ బిడలకు బలమైన నీ ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్న ప్రార్థనలకు నెరవేర్పు దయచేయండి. మరి ముఖ్యంగా మనోనిదానం అనుగ్రహించండి దేవా. ప్రార్థనలు ఏకాగ్రత దయచేయండి. నీ సన్నిధిలో కుదురుబాటును దయచేయండి. హృదయపూర్వకంగా నీ సిలువను ధ్యానించుట నేర్పించి మీరు మహిమ పొందమని అడుగుచున్నా. అపవాది కార్యములైపరచము, వాడు కలిగించే ప్రతి శోధన తొలగించము. ఆ శోధనలు జయించగలిగిన శక్తి సామర్థ్యములు సిలువ ధ్యాన పరులుగా నీ బిడలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. బిడలు రాస్తున్న ఎగ్జామ్స్లు మీ దీవెన కనబరచండి. ప్రతి కుటుంబంలో నీ దీవెన, శాంతి, సమాధానము, నీ సన్నిధి భాగ్యమును అనుగ్రహించము. సిలువ ధ్యాన పరులుగా ఉన్న నీ బిడలను నీ మహిమ సింహాసనాశలుగా ఉండునట్లుగా మీరు అక్కడ మేఘములోనికి ఆయుత్తపరుచుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆశీర్వాదము, సహాయము, సహవాసము సిలువ ధ్యాన పరులుగా మీ అందరూ పరిపూర్ణంగా అనుగ్రహించి
శరీరాత్మ జీవితంలో పరిపూర్ణమైన మేలు స్వస్థతలనిచ్చి ఆయన మహిమను అక్కడికి ఆయుధపరచుకొనను గాక. ఆమేన్. మరణాత.